వివరించడానికి మనతో పాటు భాస్కర్ లైవ్ లో అందుబాటులో ఉన్నాడు. భాస్కర్, ఓవర్ టు యు. అక్షయ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 14 మున్సిపాలిటీలు, 2 మున్సిపల్ కార్పొరేషన్లో గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే ఈరోజు తెరపడింది. కొద్దిసేపటి క్రితమే ప్రచారానికి ముగింపు అనేది ఉంది. ఇప్పుడు ఇంకా సైలెంట్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటి నుంచి అభ్యర్థులు ఈ వారం రోజుల ప్రచారంలో ఓటర్లను తమ వైపు ఆకట్టుకోవడానికి తాము చేసిన పనులు, తాము చేయబోయే పనులు వీటన్నిటిని ఓటర్లకు చెప్పి కార్నర్ మీటింగ్లు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, గడప గడపకు తిరిగి చేసిన ప్రచారం కావచ్చు, వివిధ మీటింగ్లు అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకులను తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రచారం అయితే చేశారు. ఆ ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన తర్వాత ఇంకా ప్రలోభాల పర్వం అనేది ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటిదాకా అభివృద్ధి మంత్రాలు కావచ్చు, తర్వాత హామీల వర్షం కావచ్చు, ఇవన్నీ కురిపించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నగర ఓటర్లు కూడా గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలో గ్రామాల్లో ఉన్న ఓటర్లకు ఏమాత్రం తీసుకోని విధంగా ప్రలోభాల వైపు ఆశిస్తున్న సిచ్యువేషన్ అయితే ఆయా పట్టణాల్లో కనిపిస్తూ ఉన్నది. కొన్ని సెమీ అర్బన్ ఏరియాలు, చిన్న చిన్న మున్సిపాలిటీల్లో ఇది మరింత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మొత్తంగా 14 మున్సిపాలిటీలకు, 2 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంగా ఉన్నది. పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అదే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద, ఆయా మున్సిపాలిటీలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఇప్పటికే అధికారులు అనేటి ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పోలింగ్ సామాగ్రి కావచ్చు, పోలింగ్ సిబ్బంది ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కేటాయింపులు జరిగిపోయాయి. పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ రేపు మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నది. అక్షయ, మరోవైపు చూసినట్టయితే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు 2023 శాసనసభ ఎన్నికల తర్వాత గుర్తులపై జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నది. ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు బ్యాంకునంతా తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు పోటీలు పడి ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకైతే ప్రయత్నాలు చేశాయి అన్ని రాజకీయ పార్టీలు. అంటే కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ దగ్గర నుంచి ఆ తర్వాత బీజేపీ కూడా ప్రముఖ నాయకులందరినీ కూడా రంగంలోకి దించి ర్యాలీలు వీటితో హోరెత్తించిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అక్కడక్కడ గట్టి పోటీనే ఇస్తుందని చెప్పవచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లలో మకం వేసి దాదాపు 4 రోజుల పాటు అక్కడే ప్రచారం నిర్వహించిన సిచ్యువేషన్ కనిపించింది. మరోవైపు పక్కనే ఉన్న వేములవాడ 10 కిలోమీటర్ల లోపు దూరం ఉంటుంది. వేములవాడలో కూడా తాను ప్రచారం నిర్వహించాడు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ మిగతా మున్సిపాలిటీలకు మాత్రం కేటీఆర్ రాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న చోట కాస్త పోటీ ఇస్తున్నారు. మిగిలిన అన్ని చోట్ల కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంది. మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిచ్యువేషన్ కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్ రంగంలోకి దిగి ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహించి తను కొన్ని హామీలను కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీకి సంబంధించిన ప్రచారాన్ని కనుక చూసినట్టయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కూడా స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ భుజస్కంధాల మీదనే ఈ ప్రచారం అంతా సాగిందని చెప్పవచ్చు. ప్రచారం ఏదేమైనప్పటికీ ప్రచారంలో మనం ప్రచార సరళిని కనుక గమనిస్తే అభివృద్ధి వైపే అన్ని రాజకీయ పార్టీలు ఒక కాన్సన్ట్రేట్ చేశాయి. హామీల వర్షాన్ని కూడా అభివృద్ధి దిశగానే హామీల వర్షం ఇచ్చిందని చెప్పవచ్చు. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా కాకరేపిన సిచ్యువేషన్, పొలిటికల్ హీట్ను రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన సిచ్యువేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే జరిగిందని చెప్పవచ్చు. అక్షయ. ఓకే భాస్కర్.